आदाब नाज़रीन, आज डॉक्टर्स डे के मौके पर मेडिकल फ्रेटर्निटी को शुभकामनाएं देते हुए आंध्र प्रदेश के सीएम वाईएस जगन ने गुंटूर में नया हॉस्पिटल कैंसर केयर सेंटर का आज इनॉग्रेशन किया। इनॉग्रेशन के मौके पर सीएम ने फ्लैग होइस्ट किया और 1088 नए एम्बुलेंस का इजाफा किया। आइए देखते हैं आगे की तफसीलात। ఒకటి 08 నంబర్కు ఫోన్ కొడితే ఖోయ్ 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 అంటూ ఎంతో సుందరంగా 104 వాహనాలు ఆపదలో ఉన్న రక్షించడానికి అధునాతన జన్మను అందించారు మన జగనన్న. ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. సంజీవనికి 2 వైఎస్ రాజశేఖర రెడ్డి 08 నంబర్కు ఫోన్ కొడితే ఖోయ్ 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 అంటూ చేస్తే చాలు 20 నిమిషాల లోపల ఈరోజు చాలా ఆనందాన్ని ఇచ్చిన రోజు. ఎందుకనంటే హిస్టరీలో చెప్పుకోదగ్గ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చెప్పుకోదగ్గ గొప్ప రోజుల్లో ఈరోజు ఒక రోజు ఖచ్చితంగా అవుతుంది. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్న మన డాక్టర్లందరికీ కాకుండా మన తెలుగు డాక్టర్లందరికీ కూడా ఈ రోజున శుభాకాంక్షలతోనే ఈ కార్యక్రమానికి మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఇవాళ మొదలు పెడతా ఉన్నాం. ఇటువంటి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ అన్నది గవర్నమెంట్ సెటప్లో ఉండడం ఇది ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి. ఇక్కడ మెడికల్, సర్జికల్ అండ్ రేడియోథెరపీకి సంబంధించి 3 విభాగాలు ఈ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లో అందుబాటులో ఉండడం, గవర్నమెంట్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ఎండి రేడియోథెరపీకి సంబంధించిన 2 సీట్లు కూడా తీసుకొని రాగలిగాం. దిస్ ఇస్ ఆల్సో అన్ అచీవబుల్, దిస్ ఇస్ ఆల్సో గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. నాట్కో ఫార్మాసిటికల్ సంస్థ వెంకయ్య చౌదరి అన్న గారన్న ఆయన కృషి కూడా కొనియాడదగ్గ అంశం. మరో 25 కోట్ల రూపాయల మేరకు హై ఎండ్ ఎక్విప్మెంట్ను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకొని రావడం. హై ఎండ్ ఎక్విప్మెంట్ లైక్ లీనియర్ యాక్సిలరేటర్, సిటీ స్టిమ్యులేటర్, హెచ్డిఆర్ బ్రాకీ థెరపీ యూనిట్, గామా కెమెరా, ఇటువంటి హై ఎండ్ ఎక్విప్మెంట్ను తీసుకొని వచ్చి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ను స్థాపించడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటర్ విత్ ఏఈఆర్బి అప్రూవల్ కూడా, అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ అప్రూవల్ కూడా ఉన్న యూనిట్ కూడా ఇది. ఇటువంటి సిమిలర్ ఫెసిలిటీ ఇంకొకటి కర్నూలులో కూడా కడతా ఉన్నాము. దాదాపుగా 1088 అంబులెన్సులు, 104 అండ్ 108 అంబులెన్స్ను ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. కొత్త అంబులెన్సులు రోడ్ల మీద జెండా ఊపితే అసలు పోతూ ఉంటే మనసుకు నిజంగా ఎంతో ఆనందాన్ని కలిగించే